హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారు? ఆల్రెడీ హైమావతి అక్క చెప్పారు కదా ఏంటి అనేది, ఇంట్రో చెప్పేశారు. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ వెళ్ళాము, ఎంతమంది వెళ్ళాము, టీం నెంబర్స్ ఎంతమంది ఉన్నారనేది అక్క చెప్పారు కదా. నిజమేనండి, అంతమంది వెళ్తే ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మేము ఎంత ఎంజాయ్ చేసామంటే 9 రోజులు మాకు అసలు అప్పుడే అయిపోయినాయా అన్నట్టయితే ఎంజాయ్ చేసాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహానంది వచ్చామండి. అదే అక్క చెప్పారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. నేను అట్లాగే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వచ్చేసాను. ఇక్కడైతే మహానంది వచ్చామండి. మహానంది వచ్చిన తర్వాత పొద్దున్నే చక్కగా స్నానం చేసి 5:30కి అట్లా దర్శనానికి వెళ్ళాము. ఇదైతే పొద్దున్నే తీసిన వీడియో అండి. ఇంకా బయట దర్శనం అయిపోయి వచ్చేటప్పటికి సూర్యుడు బయటకు వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే కనుక లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. 200 రూపాయల టికెట్. కాకపోతే మాకు కాస్త లేట్ అయింది, ఎందుకంటే దర్శనం టైం 6:30కి అనుకుంటా. నాకు ఆ టైం అయితే కరెక్ట్ గుర్తులేదు. మేము ముందు లైన్లో ఉండిపోయాము. ఇంకా అప్పుడు ఫస్ట్ దర్శనం అయిపోయింది. ఇక్కడైతే శివలింగాన్ని తాకచ్చండి మహానందిలో అయితే కనుక. మేము దానికే స్పర్శ దర్శనం అంటారు. మేము దానికే టికెట్ తీసుకొని హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అలా చేసుకుని బయటకు వచ్చేటప్పటికి మనకి టిఫిన్ కూడా రెడీగా చేసి పెట్టారండి. నేను చెప్పాను కదా, టిఫిన్ భోజనం ఇవన్నీ వీళ్ళేనండి ప్రొవైడ్ చేశారు. ఇదేంటి అంటే కనుక హైమావతి అక్క ఇంకా నాకు మొత్తం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీడియో అనగానే వచ్చి తీసుకో ఏం కాదు అని సపోర్ట్ చేసి చాలా బాగా నాకైతే హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందరికీ ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అండి. అక్క అయితే ప్రతి గుడి గురించి ఆల్రెడీ వివరించి ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఆ గుడి ప్రత్యేకత ఏంటి అనేది చెప్పారండి. అందుకే ముందు అక్క నాకు ఇంట్రో ఇచ్చిన వీడియోనే పెట్టేసి తర్వాత ఈ వీడియో అంటే యాడ్ చేస్తున్నాను. రివ్యూ అనేది అక్క చక్కగా ఇచ్చారండి. మన ఛానల్ గురించి బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మాకు ఎంత పడింది ఏంది అనేది నేను కొన్ని లైవ్ల్లో సరదాగా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు. మాకైతే 11,500 పడిందండి టికెట్ అయితే. మేము వెళ్ళినైతే కనుక ఆదివారం సాయంత్రం 9ంటికి అలా బయలుదేరాము. మళ్ళీ తిరిగి రావడం అయితే ఆ తర్వాత సోమవారము మధ్యాహ్నం 3ంటికి తిరిగి వచ్చేసామండి. అన్ని ప్లేసెస్ చూసాము. మళ్ళీ మాకు ఎక్కడైతే గైడ్ అవసరమవుతారో గైడ్ని మాట్లాడేసి చక్కగా మాకు గైడ్తో తెలుగు గైడ్ని వెతికి మాట్లాడారండి. ఎందుకంటే అంత ఓపిక కూడా ఉండాలి. ఇదంతా ఓపికగా ఒక టీం లాగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను హైమావతి అక్కకి. ఎందుకంటే తనే ఒక టీం లాగా లీడ్ చేసి మనల్ని ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ గైడ్తో వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కటి కేర్ తీసుకునే పర్సన్ కూడా ఒక పర్సన్ అనేది ఉండాలి కదా, అలాగే చేశారండి. ఇంకా వీళ్ళల్లో నాకు అక్క అని చెప్పి నేను చెప్పాను. శివరాని అక్క, తను యాక్చువల్గా నాకు అయ్యేది పిన్ని. నేను అక్క అని చెప్పి ఆ వీడియోలో కూడా చెప్పాను, నాకు అయ్యేది పిన్ అవుతావే, నువ్వు అక్కని పిలుస్తున్నాను, ఊరుకోవే, నాకన్నా చిన్నదానివని చాలా జోక్స్ వేసుకుంటూ ప్రతి వీడియోలో ఫ్రెండ్లీగా అందరం ఒకే ఏజ్ అనిపించేలాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదండి. ఆ విధంగానే మేము ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాము. ఆ తిరిగి వచ్చినాక కూడా ఈ ఎంజాయ్మెంట్ కొంతకాలం మాత్రం గుర్తుండిపోయేటట్టు ఉన్నామండి. ఇంకా నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటనేది ఒక వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే షాపింగ్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అవి కూడా ఓపెన్ చేసినాక ఒక వీడియోలోనే చెప్తాను. ఇంకా ఏంటంటే నేను ఈ 2 వీడియోస్కే వాయిస్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. కొన్ని వీడియోస్కి అయితే రియల్ వాయిస్ ఉంచుతున్నాను. కొన్ని చోట్ల మనకేంటంటే దేవుడి గుడిలోకి వెళ్తే దేవుడికి సంబంధించిన పాటలు ఉంటాయి, అవి వచ్చిన దగ్గర మ్యూట్ చేయాలండి. ఎందుకు అంటే క్లైమ్స్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మ్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మేము వచ్చిన బస్ కూడా నేను చూపిస్తాను. ఆ బస్సులోనేనండి మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెడతారు, టీ ఉంటుంది ఉదయం అయితే. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే 3 పూట్ల 1 లీటర్ 3 బాటిల్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లిమిట్ అయితే లేదండి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అమౌంట్ అనేది కట్టాలి. మేమైతే 30 రూపాయలు అయింది. ఇక్కడ మాకు డ్రైవింగ్ చేసి సేఫ్గా తిరిగి తీసుకొచ్చింది ఈ అబ్బాయినండి, వెంకట్ తన పేరు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. దీంట్లో మాకు చాలా సేఫ్గా తిరిగి తీసుకొచ్చినందుకు, మేము పెట్టిన బాధలన్నీ భరించినందుకు వాళ్ళకైతే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. డ్రైవింగ్ చేస్తూ కూడా మేము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాతో పాటు కలిసిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎంత చెప్పినా తక్కువేనండి థ్యాంక్స్ అయితే. ఇంకా ఇప్పుడు టిఫిన్ కూడా రెడీ చేస్తున్నారు. అది కూడా నేను వెళ్ళి ఫుడ్ తిన్నప్పుడు వీడియో చేశాను. ఒకసారి నేను ఫుడ్ తినలేదు. ఆ టైంలో అయితే నేను ప్లేట్లో పెట్టుకున్నప్పుడు వీడియో చేయడం జరిగింది. ఒకసారి అసలు వెళ్ళలేదు, నాకు ఆకలి అవ్వకపోవటం కదా, అప్పుడు కూడా నేను చేయలేదు. ఇక్కడైతే అన్నం కూరలు కూడా వండేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము బయలుదేరేది 8:30కి అట్లా రిటర్న్ బయలుదేరితే మరొక ప్లేస్కి వెళ్ళాలి కదా. ఈ లోపు ఏంటంటే ఫుడ్ కూడా వండేసుకుంటే మధ్యలో ఆపుకొని తినడానికి బాగుంటుంది. ఇక్కడైతే పునుగులు చేశారండి. పునుగులు ప్లస్ ఇడ్లీ చేశారు. మధ్యాహ్నానికి అన్నం పప్పు ఏమో నేను
నేను అవి కూడా చూపిస్తానండి మరొక వ్లాగ్లో. ఇక్కడైతే వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. ఇక్కడ నుంచి రియల్ వాయిస్ ఉంటుంది, వినేసేయండి, ఇంకెందుకు లేటు. ఇది గౌతమి అండి. మేము పోయింది అయితే స్లీపర్ తీసుకున్నాం, హ్యాపీగా పడుకొని లేదంటే కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రతి గుడికి వెళ్తూ ఆ గుడికి సంబంధించినవి చెప్పుకుంటూ అలా టైంపాస్ చేస్తూ చక్కగా తిరిగి వచ్చేసాం. ప్రతి గుడికి వెళ్ళిన దర్శనం ప్రశాంతంగా జరిగిందండి. ఇంకా బస్సు లోపల చూపించిపోతే ఎలా, బస్సు బయటే కాదు కదా, లోపల కూడా ఇదిగోనండి స్లీపర్ అని చెప్పా కదా, చక్కగా టవల్స్ అయితే మేము అక్కడే ఆరేసుకున్నాం, అందుకే అలా ఉంది. అవన్నీ వదిలేసేయండి, అలాంటివి ఉంటూనే ఉంటాయి. 1 వీక్ జర్నీ చేస్తున్నాం అంటే టవల్స్ ఎక్కడ వేసుకోవాలి, ఇంకా అట్లాగే వేసుకోవాలి కాబట్టి అవన్నీ కామన్. ఇక్కడ రియల్ వాయిస్ ఉంటుంది, వినేసేయండి. పెడదాం, లాస్ట్లో అందరం కలిసి చూద్దాం. లాస్ట్లో అందరం కలిసి అదే చెబితే సరిపోయింది. నేను అందుకే ముందు వచ్చి తీసుకున్నాను అక్క, ఎవరు పర్మిషన్ ఇవ్వరులే అని. పెట్టించుకుంటారు మా బేబీని కూడా, అమెరికా బేబీ అంట. అదే అమెరికా బేబీ ప్లేట్ లేకుండా తింటుంది. అమ్మ వంటలు ఎక్కడదేమంటవే కొత్త ఛానల్ మళ్ళీ ఇండియన్ అమ్మ విజయరాణి విజయ మల్టీని నేను చూస్తాను. ఇటు చూడరా పేస్లో ఇప్పుడు బాగున్నావు. మరి అందరు ఇప్పుడే కానొస్తారు, తర్వాత కానరారు. తర్వాత ఎవరు కానరారు, అందుకని ఎవరు ఉన్నారో గుర్తుండాలిగా. అన్నయ్య నేను గుర్తున్నానా నిన్నే? సాయంత్రం